అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. సో హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. సో వాళ్ళు కూడా దానికి సంబంధించిన కోర్టులు కేసులు నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి, అసలు స్టేటస్ గురించి మాట్లాడడానికి కేపీహెచ్బి ఎస్హెచ్ఓ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడదాం. హాయ్ సార్. యూట్యూబ్లో మొత్తం వీళ్ళని డిఫేమ్ చేస్తుండని చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో అన్ని వీళ్ళని డిఫేమ్ చేస్తారు. అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ అయితే ఒక 14 మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది. అందులో ఒక 6 మందికి కూడా హైకోర్టు నుంచి వాళ్ళు 4135 బిఎన్ఎస్ తీసుకున్నారు. దాని ప్రకారం ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక ఛార్జ్ షీట్ చేసాము. సార్, దీంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ఉందనుకోవచ్చు. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పే ఉద్దేశం అయితే ఉన్నది అందరూ. ఎందుకంటే 14 యూట్యూబ్ ఛానల్స్ తోటి వీళ్ళ దాని మీద హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది. మీ కింద స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు రియలైజ్ అయిన థింగ్ ఏంటి సార్? అదే మేము ఏ అయితే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్ట్లు ఛార్జ్ షీట్లో మేము పెట్టేసి ఛార్జ్ షీట్ ఫిల్ చేస్తుండని చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్లో అన్ని వీళ్ళని డిఫేమ్ చేస్తారు. అదే విషయంలో కేసు రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ అయితే ఒక 14 మెంబర్స్ యూట్యూబర్స్కి నోటీస్ చేయడం జరిగింది. అందులో ఒక 6 మందికి కూడా హైకోర్టు నుంచి వాళ్ళు 4135 బిఎన్ఎస్ తీసుకున్నారు. దాని ప్రకారం ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక ఛార్జ్ షీట్ చేసాము. సార్, దీంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ఉందనుకోవచ్చు. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పే ఉద్దేశం అయితే ఉన్నది అందరూ. ఎందుకంటే 14 యూట్యూబ్ ఛానల్స్ తోటి వీళ్ళ దాని మీద హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది. మీ కింద స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు రియలైజ్ అయిన థింగ్ ఏంటి సార్? అదే మేము ఏ అయితే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్ట్లు ఛార్జ్ షీట్లో మేము పెట్టేసి ఛార్జ్ షీట్ ఫిల్ చేసాము.